హాయ్ అండి, నేను డాక్టర్ కె సీతారామయ్య, యూరాలజీ ప్రొఫెసర్, కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజ్లో. ఈరోజు తరచూ యూరిన్ రావడము, తెలియకుండా బాత్రూమ్ పోయేలోగా యూరిన్ పోవడము దాని గురించి తెలుసుకుందాము. నార్మల్గా అయితే మనము రోజుకు 3-4 సార్లు వెళ్ళాలి. నైట్ టైమ్స్ అయితే ఒక్కసారి, అంతకంటే మహా అంటే ఒక్కసారే వెళ్తారు. అలా కాకుండా తరచూ వెళ్ళడము, రోజుకు 10 సార్లు 15 సార్లు రావడము, తర్వాత మూత్రం వస్తే అర్జెంటుగా రావడం, అర్జెంటుగా వస్తే మనం కంట్రోల్ చేసుకోగలము. చేసుకోలేకుండా బాత్రూమ్కి వెళ్ళేలోగానే బట్టల్లో పడిపోవడం అనేది ఇది ఒక సమస్య. ఎప్పుడో ఒకసారి జనరల్గా జరుగుతుంటుంది. అలా మాటి మాటికి అలా వస్తుంటే అదొక జబ్బుగా పరిగణించి డాక్టర్ను సంప్రదించాలి. అది రావడానికి ముఖ్య కారణాలు ఏమంటే, చిన్నపిల్లలు అయితే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, మధ్య వయసులో ఉన్న వాళ్ళైతే ఏదైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వలన, లేకపోతే కిడ్నీలో రాళ్ళు కానీ, బ్లాడర్లో రాళ్ళు కానీ, ఇంకా వయసు పడిన వాళ్ళైతే ప్రాస్టేట్ గ్రంథి సమస్య, బ్లాడర్లో క్యాన్సర్స్, బ్లాడర్లో రాళ్ళు, ఏదైనా నరాల సమస్య, సో లేదా షుగర్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ రావడము, అర్జెంటుగా పోవడము. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి జరిగితే వదిలేయచ్చు, కానీ అలా కాకుండా తరచూ అలా జరగడం అనేది ఒక సమస్యగా భావించి డాక్టర్ని సంప్రదించి ఎందుకు అలా వస్తుంది అనేది పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వస్తే సింపుల్ యూరిన్ టెస్ట్ చేస్తారు, తర్వాత యూరిన్ కల్చరింగ్ చేస్తారు, తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు. ఈ టెస్టులో మనకు చాలా వరకు మెయిన్ సమస్య ఏమనేది తెలుస్తుంది. ఆ సమస్యను బట్టి ట్రీట్మెంట్ తీసుకొని జబ్బు ఎక్కువ ఈ కిడ్నీలు పాడు కాకుండా చూసుకోవాలని జాగ్రత్తగా ఉండాలి.